డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు శ్రీ వైబ్రెంట్ వంశీ గురువు గారు. జనరల్గా 8 అనే నెంబరు చాలా విశిష్టతో కూడుకుని ఉన్నది. అది ఇన్ఫినిటీకి సింబల్ అని చెప్పేసి మీరు చెప్తూ ఉంటారు కదా. అందులోనూ రేపు స్పెషల్ డే అనేది వింటూ ఉన్నాను అనమాట. ఏంటి ఆ స్పెషాలిటీ ఏంటి? ఆ రోజు ఏం జరగబోతుంది? ఏం చేయొచ్చు ఆ రోజు? విల్ డీకోడ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఈ అనంత బ్రహ్మాండానికి ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు. ఆత్మ నమస్కార్. శ్రీ వైబ్రెంట్ వంశీ హియర్. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఒక ఇంపార్టెంట్ స్టఫ్ని టుడే ఐఎమ్ గోయింగ్ టు రివ్యూ. శ్రద్ధగా వినండి. 888 పోర్టల్ ఓపెన్ అవుతుంది. అసలు పోర్టల్ అంటే ఏంటి, 888 ఏంటి, వాట్ ఈస్ దిస్ అన్నీ మొత్తం డీకోడ్ చేద్దాం. దీనిని మనం లైన్స్ గేట్ పోర్టల్ అనొచ్చు. ఓకే. స్పిరిచువల్ సైన్స్ ప్రూవ్ చేసి చెప్పేసింది, ఫుల్ మూన్స్ ఆర్ వెరీ పవర్ఫుల్, న్యూ మూన్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. ఓకే. ఫుల్ మూన్స్ ఆర్ వెరీ పవర్ఫుల్, న్యూ మూన్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. స్పిరిచువల్ సైన్స్ ప్రూవ్ చేసి చెప్పేసింది. ఓకే, అసలు ఏంటి 888 పోర్టల్? ఈ 888 పోర్టల్నే లైన్స్ గేట్ పోర్టల్ అంటాం. అసలు 888 ఉన్న విశిష్టత ఏంటి అన్నది ఫస్ట్ డీకోడ్. ఓపెన్గా చెప్పనా, ఒక కాస్మిక్ ఈవెంట్ జరగబోతా ఉంది. 9వ తారీఖు 2024 సంవత్సరంలో బిగ్గెస్ట్ కాస్మిక్ ఈవెంట్ జరగబోతా ఉంది. ఇది వన్స్ ఇన్ ఏ ఇయర్ జరుగుద్ది. ఇంక మేనిఫెస్టేషన్కి సంబంధించి, విశ్వ దర్శనం, విశ్వ జ్ఞానానికి సంబంధించి ఇట్స్ అన్ యాన్యువల్ డే అని చెప్పొచ్చు. కాస్మిక్ ఈవెంట్ జరగబోతా ఉంది. వెరీ పవర్ఫుల్ డే. విశ్వ దర్శనం, విశ్వ జ్ఞానం, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ విజువలైజేషన్, ఈ మెటాఫిజిక్స్, క్వాంటమ్ ఫిజిక్స్, ఈ సబ్జెక్ట్ని ఫాలో అవుతుంటే మీకే చెప్తా ఉన్నా, 8వ తారీఖున ఉపయోగించుకోండి. ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఐ వాంట్ టు రివ్యూ ఎవ్రీథింగ్. విశ్వం ఆజ్ఞాపించింది, విశ్వం ఇచ్చిన సంకేతాలని అనుసరించి 888 పోర్టల్ గురించి ఏమేమి విశ్వం మాకు ఆశీర్వదించిందో అవన్నీ నేను ముందు పెట్టేస్తా ఉన్నా. ఇమ్మీడియట్గా మీరు ఇంప్లిమెంట్ చేయడానికి రెడీగా ఉంటే ఐఎమ్ రెడీ అని కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం మీరు ఏ లొకేషన్ నుంచి ఇది వాచ్ చేస్తున్నారో మీ లొకేషన్ టైప్ చేయండి. ఐ విల్ స్ప్రెడ్ సమ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ. కమింగ్ టు ద పాయింట్, యాజ్ పర్ న్యూమరాలజీ 8 అనే నెంబర్ ఇట్ రిఫర్స్ వెల్త్. వెల్త్కి, డబ్బుకి, సంపదకి, సిరి సంపదలకి, లావిష్ అబండెన్స్కి సంకేతం. మీరు శ్రద్ధగా అర్థం చేసుకోండి. 8వ తారీఖు 2024 2 + 0 + 2 + 4 = 8 యాడ్ చేస్తే అట్లా వచ్చింది 888 పోర్టల్ అని. 8వ తారీఖు 2024 కంప్లీట్గా 8 యాడ్ చేస్తే 8 వస్తుంది. 888 పోర్టల్ వన్స్ ఇన్ ఇయర్. 2025లో వస్తుందా? వచ్చినది మళ్ళీ 9 అవుతుంది. 2 + 0 + 2 + 5 వన్స్ ఇన్ ఇయర్ జరుగుద్ది. అండ్ ఈ హోల్ 2024 సంవత్సరంలోనే పవర్ఫుల్ డే ఏదైనా ఉందా గురువుగారు అని అడిగితే 8th 2024 ఇస్ ద పవర్ఫుల్ డే ఫర్ ద మేనిఫెస్టేషన్. ఓకే. మీరు ఎలాంటి ఎనర్జీస్ని మీ శరీరంలోకి ఆవహించుకోవాలన్నా, ఎదర్ డివైన్ ఎనర్జీస్, ఎదర్ కాస్మిక్ ఎనర్జీస్, ఎదర్ స్పిరిచువల్ ఎనర్జీస్, వాట్ ఎవర్ యూ వాంట్, గుడ్ ఆర్ బ్యాడ్, ఓపెన్గా చెప్పిన 10,000 టైమ్స్ ఫాస్టర్ రిజల్ట్ ఇస్తుంది మేనిఫెస్టేషన్. 10,000x అంటే అర్థం చేసుకోండి. ప్రొవైడెడ్ ఈ అనంత బ్రహ్మాండం నుంచి వచ్చిన విశ్వశక్తిని శరీరంలోకి ఆవహించుకోవాలి, ఇన్కల్కేట్ చేసుకోవాలి. భూ మేజర్ రిజల్ట్ వచ్చేస్తుంది. మరి వాట్ ఈస్ ద బెస్ట్ టైం ఫర్ ద మేనిఫెస్టేషన్ అంటే మార్నింగ్ 8 AM టు ఈవినింగ్ 8 PM. మార్నింగ్ 8 AM టు నైట్ 8 PM. ఈ ఇన్ బిట్వీన్ హవర్స్ వెరీ పవర్ఫుల్. బిగ్గెస్ట్ కాస్మిక్ ఈవెంట్ జరగబోతా ఉంది ఇన్ ద హోల్ యూనివర్స్. మీరు ఏమి మేనిఫెస్టేషన్ చేద్దామన్నా విత్ ప్రాపర్ ఎనర్జీ, విత్ ప్రాపర్ ఫ్రీక్వెన్సీ, విత్ ప్రాపర్ ఎమోషన్, విత్ ప్రాపర్ వైబ్రేషన్, విత్ ప్రాపర్ ఫీలింగ్, మనషా వాచ కర్మన మీరు మేనిఫెస్టేషన్ మీద, మీకున్న గోల్స్, డ్రీమ్స్, డిజైర్స్, అవసరాలు, కోరికల మీద మీరు ఫోకస్ పెడితే అది జరగకుండా ఆపే సకల నెగిటివ్ ఎనర్జీస్కి శక్తి ఉండదు. ముఖ్యంగా ఇలాంటి పవర్ఫుల్ డేస్ ఆ విశిష్టత మనం చెప్తూ ఉంటాం వీడియోస్ ద్వారా. బట్ ఆ రోజున ఏం చేయాలి అని అయి ఉండొచ్చు, లేకపోతే ఆ రోజు చేయడానికి మనం ఏ రకంగా సిద్ధంగా ఉండాలి అనేది అయి ఉండొచ్చు, లేకపోతే మన మైండ్ని ఆ స్టేట్కి తీసుకెళ్ళడం అయి ఉండొచ్చు. ఇప్పుడు మెడిటేషన్ ఈరోజు చేయమంటాము, వాడు ఒక సంవత్సరం పాటు దాన్ని నిష్టగా చేస్తే దానికి ఒక లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ వాడు డెవలప్ కానీ ఇలాంటి రోజుల్లో మనం చెప్పే అంశాలు కొంతమంది చేయలేరు, కొంతమంది ఎక్కువ మంది చేయలేరు. బికాస్ వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఆ విధానం తెలియకపోవడం కాదు. ఓకే, ఇవన్నీ తెలియజెప్తూ వర్క్షాప్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు. బట్ ఎంతమంది వరకు అది రీచ్ అవుతా ఉంది, రీచ్ అయిన వాళ్ళు ఎలా డెవలప్ అవుతున్నారు తెలుసుకోవచ్చు. ష్యూర్. ఇంప్లిమెంట్ చేసిన వ్యక్తికి
రిజల్ట్ రాకుండా ఉండదు. పని చేస్తే ఫలితం వస్తుంది. 100%. 2 అమెరికాకి వెళ్ళినా, అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి వెళ్ళినా స్వీట్ తింటే తీయగా ఉంటుంది. పుల్లగా ఎందుకు ఉంటుంది? పుల్లగా ఉంటుంది. స్వీట్ తింటే తీపిగానే ఉంటుంది. మనసా వాచాకరణ ఆచరణలో పెడితే విశ్వం 100% రిజల్ట్ ఇస్తుంది. మీరు అడిగారు కాబట్టి ఏమి చేస్తే బెటర్ అని ఐఎమ్ గోయింగ్ టు రివ్యూ ఒక స్పిరిచువల్ రెమెడీ, ఒక యాన్షియంట్ టెక్నిక్ ఒకటి ఈరోజు రివ్యూల్ చేస్తాం. మీరు అడిగారు కాబట్టి శ్రద్ధగా ఫాలో అవ్వండి. ఒక గ్లాస్ జార్, ఒక బౌల్ తీసుకోండి. క్యాప్ ఉన్న ఒక చిన్న బౌల్ తీసుకోండి. బౌల్ తీసుకొని యాడ్ సమ్ రాక్ సాల్ట్, సీ సాల్ట్, సముద్రపు ఉప్పు, కల్లుప్పు. ఎందుకు సముద్రపు ఉప్పు అంటే ఎనర్జీ. పెద్ద పెద్ద దృష్టిలు తీయడానికి అది వాడతారు. పెద్ద హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం, ఎర్త్ వైర్ పెట్టాలి, ఏం వాడతాం? రాక్ సాల్ట్ వాడతాం. వై? ఆ స్పిరిచువల్ ఎనర్జీస్ రాక్ సాల్ట్కి ఆ పవర్ ఉంది. ఇట్స్ ఎ ప్యూర్ ఎనర్జీ. నెగిటివిటీని కడిగి పారేయడమే కాకుండా అష్టైశ్వర్యాలని ఆకర్షించే పవర్ ఉంటుంది. ఆ బౌల్లో అది వేసి ఒక 8 వైట్ పేపర్ షీట్స్ తీసుకోవాలి. ఒక 8 చిన్న చిన్న వైట్ కలర్ పేపర్ పీసెస్ తీసుకోవాలి. ఒక్కొక్క దాని మీద ఏ కలర్ పెన్ వాడాలి డౌట్లు వద్దు. డౌటర్లు కోటీశ్వర్లు కాలేరు, అచీవర్లు కాలేరు. జస్ట్ ఏదైనా ఉంటే స్పెసిఫిక్గా నేనే చెప్పిస్తా. ఏమీ లేదు అంటే ఏ పెన్ అయినా వాడండి. ఫస్ట్ కృతజ్ఞతతో స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మై డియర్ మదర్ నేచర్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ అమ్మా నాన్న, థ్యాంక్ యూ గురూస్. ఇలా థ్యాంక్ యూ చెప్పి ఒక డ్రీమ్ రాయండి. మీరు దేన్నైతే ఆకర్షిద్దాం అనుకుంటున్నారో, దేని కొరకు మేనిఫెస్టేషన్ చేస్తున్నారో, ఏమైతే గోల్స్ అండ్ డ్రీమ్స్ అండ్ డిజైర్స్ అండ్ నీడ్స్ అండ్ వాంట్స్ అయితే ఉన్నాయో, అవసరాలు, కోరికలు, ఒకటి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో, విచ్ మీన్స్ అది ఆల్రెడీ జరిగినట్టు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక వెర్నా కార్ని మేనిఫెస్టేషన్ చేస్తున్నారు అనుకోండి. ఐ వాంట్ టు బై వెర్నా, అలా కాదు. ఐఎమ్ యూజింగ్ వెర్నా, ఐ హ్యావ్ అచీవ్డ్ వెర్నా కార్ బై December 31st, 2024. సంథింగ్ ఏదో ఒకటి ఆల్రెడీ అచీవ్ చేసినట్టు, ఆల్రెడీ కలిగి ఉన్నట్టు, ఆల్రెడీ పొందినట్టు, కరెంట్ స్టేట్లో అది మన దగ్గర ఉన్నట్టు ఒక డ్రీము, డిజైర్ ఒక షీట్ మీద రాయాలి. రాసి విత్ ప్రాపర్ ఇంటెన్షన్ గాడ్ ఆల్మైటీకి, యూనివర్స్కి మనసా వాచా కర్మ ప్రేయర్ చేసి దానికి కొన్ని పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతిని తెలుసుకోవాలా. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ కదా, అట్లీస్ట్ చేయండి. 8 డిఫరెంట్ థింగ్స్, 8 డిఫరెంట్ డ్రీమ్స్, 8 డిఫరెంట్ పేపర్ షీట్స్ మీద రాసి మడత పెట్టి ఆ బౌల్లో పెట్టేయండి, ఆ జార్లో పెట్టేయండి. క్లోజ్ చేసి అది పట్టుకొని ప్రేయర్ చేయండి. మనసా వాచా కర్మన ప్రేయర్ చేయండి. ప్రేయర్ చేశాక ఇంట్లో ఒక దగ్గర పెట్టేయాలి. పెట్టేసి ఫర్గెట్ అబౌట్ ఇట్. ఎగ్జాక్ట్గా 2025 ఆగస్ట్ 8వ తారీఖు ఓపెన్ చేసి చూడమండి. 1 year స్పాన్ ఆఫ్ పీరియడ్లో యూ డోంట్ నో అవి ఎలాగ జరిగిపోయాయో కూడా మనకు తెలియదు. ఏంది ఇదేదో సూపర్ స్టిషన్లా ఉంది, ఏమంటారు తెలుగులో? మూఢనమ్మకాలు. ఎవ్రీథింగ్ ఇస్ సైన్స్. సైన్స్ ప్రూవ్ చేసేసింది, మోడర్న్ సైన్స్ ప్రూవ్ చేసింది. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. ఈ విశ్వంలో ఉన్న అణువుకి ఒక శక్తి ఉంది. ఆ ఎనర్జీస్ని తగ్గట్టు మనం కదిలితే వీ కెన్ మేనిఫెస్ట్ ఎనీథింగ్, వీ కెన్ అట్రాక్ట్ ఎనీథింగ్. ఇది సూపర్ స్టిషనో అని మీకేమైనా అనిపిస్తే పెళ్లి చేసినప్పుడు జాతకాలు చూపించుకోవద్దు, ముహూర్తాలు చూడొద్దు, పిల్లలు పుట్టినప్పుడు రాశులు అవేమీ చూడకుండా పెంచండి. అవన్నీ ఫాలో అయితేనే ఇవన్నీ కట్టుబెట్టండి. లేదు అవన్నీ ఫాలో అవుతామంటే ఫాలో అవ్వాల్సిందే. ఎందుకంటే ఇది ప్రూవెన్ కాన్సెప్ట్. తెలియకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో మెజారిటీ ఆఫ్ పీపుల్ ఈ రోజుల్లో ఒక రోగం వెంటాడుతూ ఉంది, ముఖ్యంగా యంగ్స్టర్స్కి. ఏంటి తెలుసా రోగం? ఏముందిలే, చూద్దాములే, చేద్దాములే, రిడిక్యులస్ ఎవ్రీథింగ్. ఎవరైనా ఏదైనా చెప్తే సింప్లీ టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటా ఉన్నారు. బాస్ మీకు తెలియకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. తెలియనప్పుడు కామెంట్ చేయకూడదు. 7 వరకు వచ్చున్నామంటే ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాం. యూ పీపుల్ డోంట్ నో అబౌట్ మై పాస్ట్. ఎన్నో ఫేస్ చేస్తున్నా. ఐ గాన్ త్రూ ఆల్ ద బ్లడీ షిట్. నౌ యూనివర్స్ చూజ్డ్ మీ యాజ్ ఎ యూనివర్సల్ మెంటార్, యూనివర్సల్ మెసెంజర్గా గురుస్థానంలో నిలబెట్టింది. ఈజీనా? ఐ గాన్ త్రూ లాట్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో యాజ్ ఎ ప్రీచ్గా అవి ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మేజర్ రిజల్ట్స్ వచ్చినాయి. ఆచరణలో పెట్టండి, యూ విల్ గెట్ ద రిజల్ట్. ఎవరైతే మీరు చెప్పారో, మెన్షన్ చేశారో, యంగర్ స్టూడెంట్స్ అయి ఉండొచ్చు, పీపుల్ అయి ఉండొచ్చు, విల్లింగ్ టు లెర్న్ అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. హోప్ఫుల్లీ వాళ్ళకి అప్కమింగ్ వర్క్ షాప్స్ అనేది ఏ విధమైన ఫోకస్ వాళ్ళ మీద క్రియేట్ చేయబోతుంది. రైట్ పాయింట్ మెన్షన్ చేశారు. అప్కమింగ్ వర్క్ షాప్ ఒకటి ప్లాన్ చేస్తూ ఉన్నాం గైస్. దైవ కార్యము, విశ్వం యొక్క ఆజ్ఞతో, భగవంతుడి యొక్క అనుగ్రహంతో లోక కళ్యాణం కొరకు డిజైన్ చేసిన ప్రోగ్రాము. వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్ కొరకు 7 days ప్రోగ్రామ్ అండ్ 11 days ప్రోగ్రామ్. 2 types ఆఫ్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేయడం జరిగింది. మాస్టరీ క్లాస్, హోల్ మిస్టరీస్ ఆఫ్ ద యూనివర్స్ని రివ్యూ చేయబోతా ఉన్నా. ఒకటే గుర్తుపెట్టుకోండి, యు ఆర్ ద క్రియేటర్స్,
యు ఆర్ నాట్ ద కంట్రోలర్స్ ఆఫ్ యువర్ లైఫ్. చాలామంది నేను నా లైఫ్ని కంట్రోల్ చేసేస్తాను అంటున్నారు. You are not the controller of your life to control your life. You are the creator of your life. It's your responsibility, it's your duty to create your own life. మన భవిష్యత్తుని మనం క్రియేట్ చేసుకోవచ్చు అని భగవంతుడు చెప్పేశాడు, విశ్వం ఎన్ని ధర్మాలు ఉన్నాయో, ఏమేమి ఉపనిషత్తులు ఉన్నాయో, గో అండ్ సెర్చ్ ఇట్. అన్నిట్లో రాసేసింది. యద్భావం తద్భవతి అని భగవద్గీత చెప్పింది. మీ గురించి మీరు ఏమనుకుంటారు అదే మీరు అవుతారు అని చెప్పి. బైబిల్లో అదే మాట రాసింది, యాజ్ ఎ మ్యాన్ థింక్ హీ ఈజ్. నీ గురించి నువ్వేమనుకుంటావో అదే నువ్వు అవుతావని. ఖురాన్లో రాసుంది, ఎ మ్యాన్ ఈజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ హిజ్ ఓన్ థాట్స్. ఏ థాట్స్ని కలిగి ఉంటావో నువ్వు జీవితం అదే తయారవుతుందని. గౌతమ్ బుద్ధుడు కూడా చెప్పేశారు, ఎ మ్యాన్ ఈజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ హిజ్ ఓన్ థాట్స్. వాట్ యూ థింక్ దట్ వాట్ యూ బికమ్ అని గౌతమ్ బుద్ధ చెప్పారు. దీని మీనింగ్ ఏంటి? మీ గురించి మీరు ఏమనుకుంటారో అదే మీరు అవుతారు, విచ్ మీన్స్ మేనిఫెస్టేషన్, విచ్ మీన్స్ యూఆర్ అట్రాక్టింగ్ యువర్ లైఫ్, యూఆర్ క్రియేటింగ్ యువర్ ఓన్ లైఫ్ అని అర్థం. వాళ్ళని వీళ్ళని బ్లేమ్ చేయదు. ముఖ్యంగా ఐఎమ్ ఇన్వైటింగ్ ఆల్ ద యంగ్స్టర్స్కి ఇన్వైట్ చేస్తా ఉన్నా. కెరియర్ని ఇప్పుడిప్పుడే బిల్డ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఇన్వైట్ చేస్తా ఉన్నా. ఏజ్ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు. మీకు లైఫ్లో ఎటువంటి ఛాలెంజ్ ఉన్నా, అది అనారోగ్య సమస్య కావచ్చు, మానసిక స్థితి కావచ్చు, డబ్బు సంపాదన కావచ్చు, వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, అనంత విశ్వ దర్శనం కొరకు పరితపించవచ్చు, స్పిరిచువల్గా గ్రో అవుదాం అనుకుంటా ఉండొచ్చు. ఈ భూమి అనే గ్రహం మీద ఎటువంటి సమస్య ఉన్నా ఒకటే వన్ టైం సొల్యూషన్ ఏంటి? యూనివర్స్తో అలైన్ అవ్వాలా, ఈ అనంత విశ్వంతో అనుసంధానం జరగాల, మమేకం అవ్వాలా. ఒక్కసారి ఆ పాయింట్ని రీచ్ అయితే ఇంకా భవిష్యత్తులో ఎన్లైట్మెంట్ని వాళ్ళు చూసేస్తారు. ఐఎమ్ ఇన్వైటింగ్ ఆల్ ఆఫ్ యూ గైస్. మీరు ఫర్ ద ఫస్ట్ టైం వీడియో చూస్తే ఇట్స్ అ సైన్, మీకు యూనివర్స్ ఈస్ కాలింగ్. శ్రీ వైబ్రెంట్ వంశీ ఈజ్ నాట్ కాలింగ్ యూ, యూనివర్స్ ఈస్ కాలింగ్. ఒక్కసారి యూట్యూబ్లో వైబ్రెంట్ వంశీ అని కొట్టండి. సింగిల్ స్ట్రెచ్ ఒక 10 to 15 వీడియోస్ బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ చూడండి. అవి చూశాక ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయితే నా జీవితం మారుద్దని నాట్ 1% అనిపించిన కమెంట్ జాయినస్. మీ భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. సర్వే జన సుఖనో భవంతు. జై హింద్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. థ్యాంక్ యూ. వండర్ఫుల్ సార్. సో సార్ చెప్పిన విధంగా ఈ వర్క్షాప్ అనేది త్వరలో అనేది రాబోతుంది. మీ అందరి కోసం డిజైన్ చేసిన వర్క్షాప్ అనే చెప్పాలి. చాలామందికి వన్ స్టాప్ సొల్యూషన్ అనేది దానికోసం ఎదురు చూస్తూ ఉంటారనమాట. ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంది, నాకు ఎవరైనా గైడెన్స్ ఉంటే బాగుండు, పర్సనల్గా ఇలాంటి ఇష్యూస్ నేను ఫేస్ చేస్తాను, నాకు ఎవరైనా ఇందులో హెల్ప్ చేస్తే బాగుండు, మెంటల్గా నాకు ఫిజికల్గా నేను చాలా స్ట్రెస్ గురైపోయి నా హెల్త్ పాడైపోతుంది, నేను ఏం చేయాలో తెలియట్లేదు, ఇలాంటి సిచ్యువేషన్స్ అయి ఉండొచ్చు. ఇప్పుడు నేను ఫోకస్ చేసిన ఈ సిచ్యువేషన్సే కాదు, ఎటువంటి ప్రాబ్లం అయినా దానికి మన వేదాంతాలో ఉన్న సొల్యూషన్స్ అనేవి వర్క్షాప్ రూపంలో తీసుకురాబోతున్నారు. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా తెలుసుకోవచ్చు అండ్ ఆ వర్క్షాప్కి రిజిస్టర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.